డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పురావస్తు శాఖ మరమ్మతుల పనులు నిమిత్తం సుమారు 105 రోజుల తర్వాత భక్తులకు పునః దర్శనం ప్రారంభం. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం స్వామివారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ దంపతులచే గోముఖ దర్శనం చేసి స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఈవో తారకేశ్వరరావు అనంతరం గణపతి పూజ, గోపూజ, శాంతి హోమం, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు पूजा पुष्पाणि पूजा समर्पयामि अग्रद्रुपकदोरंगा विञ्जन भगवान निवेदन मुंदर के लिए ना मुंदर दीजिए स्वाहा ओम भवानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा तत्त्वादिवनयो समर्पयामि तांबूलानि सर्वोपचारान् समर्पयामि ओम स्वाहा पंचामृत अभिषेकार्थम आदर्थम भवन्तः कुर्वन्तु पूर्णभागवते राजा भवन्तं नमस्ते देवता पुण्यका ఏప్రిల్ 24 తారీఖు శివలింగం పాడైన సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ 24 తారీఖున వేసేసారు. మళ్ళీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అది సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్యాంబ గారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి 2 లెటర్ల రూపాయన మాకు పంపడం జరిగింది. ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది. చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా జీవితం మీదుగా మళ్ళీ పునఃప్రారంభం అవటం, ఈ గుడి
అదృష్టంగా భావిస్తాము. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్ళతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తాము.